హలో ఫ్రెండ్స్, ఇది అమృతపాణి గెల. ఈ మధ్య 3-4 రోజులు గాలులు ఎక్కువ రావడం వలన గెల అరటి స్టెమ్ అది పడిపోయింది. గోడకి బాగా కొట్టేసుకొని బరువు అవ్వడం వలన గెల. కానీ మేము ఏం చేసామంటే గెల అలా గోడ మీద అలా పెట్టేసేసాము. దీంట్లో ఉన్న శక్తి అనేది మొత్తంగాను మనకి 2 నెలలు దాటిపోయింది. ఇంకొక 20 రోజులు పడుతుందండి. కానీ దీనికి పోషకాలు మాత్రం అందుతాయి. శాంతంగా ఇరిగిపోలేదు కాబట్టి 20 రోజులు ఉంచవచ్చు. ఒకవేళ ఎవరికైనా ఇలాంటి సమస్య వస్తే పడిపోయిందని ఇలాగ గెల తెంపేసుకోకుండా ఒక 20 రోజులు ఉంచవచ్చు. ఇంకా ఇలా పడిపోయింది అనేసి ఒక హస్తం కోస్తున్నాం చూద్దామని. పండిపోతాయి కానీ చెట్టుకు పండినంత రుచి ఇలా కోసి మనం మగ్గబెట్టుకునే కన్నా చెట్టుకు ఒక కాయ 2 కాయలు పండినాక మనం తెంపితే ఆ రుచే వేరండి. అమృతపాణి అంత అమృతముగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఒక పిలక పెడితే చూడండి ఎంత పెద్ద పెద్ద హస్తాలు వస్తాయో. చూడండి కాయలు 8 హస్తాలు పడ్డాయి కదా. ఇప్పుడు కోసాము. ఇది కూర అరటిగెల మొన్న కోసాము. ఇప్పుడు మళ్ళీ హార్వెస్ట్ చేస్తున్నాము. ఇవి కూడా మనకి ఇప్పుడు కావాలంటే అప్పుడు తెంపుకోవచ్చండి. కూరవి మాత్రం తినేవేను చూసుకోవాలి. పండినాక కోసుకుంటే బాగుంటాయి, చాలా రుచిగా. ఇవి కొంచెం పెద్దవైన నుంచి మనం కోసుకోవచ్చు. ఒక్కొక్క హస్తానికి 12, 13 అలా వచ్చినాయి. అలా 2 హస్తాలు కోసేసామండి. ఇలా కోసేసుకొని మనం వాడుకోవచ్చు. ప్రతి ఒక్కరం ఒక పిలక పెట్టేసేసుకుంటే అదే మన పెరటి వెనకతల ఇంటి ముందు ఉండకూడదు కదండి అరటి చెట్టు. మనకి సైడు పొద్దున్నే దాని మొక్కను చూడకూడదు అంటారు పెద్దలు. బొప్పాయికాయ, అమృతపాణీలు, కూరటిగెల కోసామండి. ఈరోజు ఇదేనండి మన తోటలో హార్వెస్ట్. ఈసారి కొన్ని తెంపేసి అందరికి పంచుతాను. ఇప్పుడు ఒక 4గురికి ఇవ్వడానికి సరిపోతాయి. మనం ఏదో ఒక చెట్టు వేయడం వల్ల చూడండి మనకి ఎంత హార్వెస్ట్ వస్తుందో. ఒక పిలకే కదండి, చాలా సంతోషం అనిపిస్తుందండి. కోసుకున్నప్పుడు ఆనందమే వేరు, ఎంత హ్యాపీనెస్ వస్తుంది. పూలే కాదు, పండ్లు, కూరగాయలు మనకు కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మనం ట్రై చేద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.